వెరీ చాలా సింపుల్ గా చెప్తాను సార్, గెట్ రెడీ. షేర్ డోసింగ్ ఎందుకు తెలుసా సార్? ఇప్పుడు మీరు వెన్ యూ స్టార్టెడ్ ఎస్టీఆర్టీ స్టార్టెడ్ ఏ బిజినెస్, వెన్ బిస్ ఫర్ బిజినెస్ అండి, వెన్ యూ స్టార్టెడ్ ఏ బిజినెస్, ఓకేనా? ప్లీజ్ ప్లీజ్ టేక్ దిస్ హోస్టింగ్. మార్కెట్లో ఏమవుతుందంటే కస్టమర్ కేర్ లో కాల్ చేస్తారు. నేను దగ్గరుండి విన్నాను కాబట్టి చెప్తున్నాను. కొంతమంది దగ్గర కస్టమర్ కేర్ కి కాల్ చేస్తాడు. ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద మార్కెట్ లో కంపెనీస్ అన్నమాట, గోడాడీ కావచ్చు, బిగ్ రాక్ కావచ్చు, హోస్టింగర్ కావచ్చు, బ్లూ హోస్ట్ కావచ్చు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ పక్కన పెడితే దే హ్యావ్ సమ్ టార్గెట్స్ అన్నమాట. ఓపెన్ గా చెప్పాలి కాబట్టి సేల్స్ టార్గెట్స్ ఉంటాయి. కస్టమర్ వచ్చి ఏదైనా మంచి హోస్టింగ్ అన్నాడు అనుకో, ట్రై టు షోకేస్ దిస్ హోస్టింగ్ అనేస్తారు అనమాట. కొంతమంది ఉన్నారు అట్లా, రియల్ టైమ్ లో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళకి అవసరం లేదు సార్, వాళ్ళ రిక్వైర్మెంట్ కి సంబంధం లేకుండా 2000 3000 హోస్టింగ్ వాళ్ళ రిక్వైర్మెంట్ అయితే దే ఆర్ గోయింగ్ టు సెల్ 10,000 15,000 హోస్టింగ్ అంటారు. ఆడు తిప్పి తిప్పి కొడితే 1% కూడా వాడాడు. నేను 7,000 8,000 పెట్టి తీసుకోమన్నా కానీ దాంట్లో 10% కూడా వాడాడు అనమాట. సో రిసోర్సెస్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో వెన్ స్టార్టెడ్ ఏ బిజినెస్, ప్లీజ్ టేక్ దిస్ హోస్టింగ్ అనమాట. దిస్ ఈస్ ఎంట్రీ లెవెల్. దిస్ ఈస్ ఎంట్రీ లెవెల్. సో షేరింగ్ హోస్టింగ్ అంటే ఏంది? ఇప్పుడు నీకు హాస్టల్ రూమ్స్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి. మొత్తం అపార్ట్మెంట్ నీది కాదు, నీ ఫ్లాట్ నీకు ఇష్టము. లేదా నేను హాస్టల్కి వెళ్ళాను, 2 బెడ్ షేరింగ్, 3 బెడ్ షేరింగ్, 4 బెడ్ షేరింగ్, 8 బెడ్ షేరింగ్ కూడా ఉంటుంది అనమాట. ఎవరిష్టం వాళ్ళది. ఉంటే ఏమవుతుంది సార్ అంటే రిసోర్సెస్ అన్ని నీ దగ్గర ఉంటాయి అన్నమాట. రిసోర్సెస్ అన్ని నీ దగ్గర ఉంటాయి. సరే నువ్వు అడ్జస్ట్ అవుతున్నావు కాబట్టి ఏం కాదు. రియల్ టైమ్ లో కూడా హోస్టింగ్ అనేది చాలా స్పేస్ అన్నమాట. ఒక స్టోరేజ్ లోపల పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ అనేది రన్ చేస్తుంటారు. మనము వర్డ్ ప్రెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వర్డ్ ప్రెస్ గురించే తెలుసుకుందాం. సో ఇక్కడ మార్కెట్లో ఏమవుతుంది సార్ అంటే వెన్ యూ కంపేర్డ్ విత్ షేర్ డోసింగ్, ఇట్స్ కమ్స్ అండర్ అపార్ట్మెంట్, ఏపీఆర్టీ, అపార్ట్మెంట్ ఆర్ హాస్టల్ అనేది కూడా అనుకోవచ్చు. మీరు ఏమనుకోవచ్చు సార్? అపార్ట్మెంట్ ఆర్ హాస్టల్ కూడా అనుకోవచ్చు. సరే ఇక్కడ అపార్ట్మెంట్ హాస్టల్లో నేను చూసుకుంటే ఏమైంది సార్ అంటే నా దగ్గర 10 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది సార్. 10 FLORS నా దగ్గర 10 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది. సో అతనికి నిద్ర లేకనో లేకపోతే బాగా జర్నీ చేసో మత్తులను ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి వచ్చేసి 1 గంట 2 గంటలు పనుకోకుండా డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అప్ చేయాలి కాబట్టి ఫ్రెష్ అప్ చేశాడు. ఏం చేశాడు? తన ఫ్లాట్ నెంబర్ దగ్గర దగ్గర 303 అనుకుందాం. ఎంత సార్? 303. 10 ఫ్లోర్స్ లో ఒక్కొక్క ఫ్లోర్ లో 5 పోర్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్ ఎన్ని పోర్షన్స్ ఉన్నాయి సార్? 5 పోర్షన్స్ ఉన్నాయి. 10 into 5 ఎంత? 50 పోర్షన్స్ అనమాట. 50 PORTI 50 పోర్షన్స్ ఉన్నాయి. లేకపోతే 50 ఫ్లాట్స్ అనుకోవచ్చు, ఆర్ FLATS అనుకోవచ్చు. సో ఒక పర్సన్ ఏమైంది? వన్ పర్సన్ ఇన్ 303 ఫ్లాట్. దిస్ విల్ అప్లికబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హోస్టింగ్. ఒక్కసారి చూడండి మీకు అర్థమైపోతుంది. సో 10 ఫ్లోర్స్ ఉంది, ఒక్కొక్క ఫ్లోర్ లో 5 ఫ్లాట్స్ ఉన్నాయి. మొత్తం 10 into 5 50 ఫ్లాట్స్. ఒక పర్సన్ థర్డ్ ఫ్లోర్ లో 303 ఫ్లాట్లు ఏం చేశాడు సార్ అంటే నిద్ర లేకొని వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి 1 2 గంటలు స్నానం చేసుకొని వెళ్ళిపోయాడు. పొరపాటున ఏం చేశాడు సార్ అంటే ఈస్ డన్ టర్న్ ఆఫ్ TURNED టర్న్ అవుట్ ఆఫ్ ద టర్న్ ఆఫ్. అతను ఏం చేశాడు సార్ అంటే తొందరలో వచ్చేసి టర్న్ ఆఫ్ చేయకుండా అనమాట టర్న్ ఆన్ చేశాడు. ఏం చేయాలి? సో బాత్ అయిన తర్వాత ఎవరైనా ట్యాప్ ఆఫ్ చేస్తారు కదా, ఇతను ఏం చేశాడు? టర్న్ ఆన్ చేసి ఓపెన్ వెళ్ళిపోయాడు అనమాట. వెన్ టు ఆఫీస్. సో ఇక్కడ అపార్ట్మెంట్ లోపల ఏదైతే ఇప్పుడు కరెంట్ టెక్నాలజీ వేరు, ప్రీవియస్ టెక్నాలజీ వేరు, ఇప్పటికీ ఇక్కడ కూడా వాడుతున్నారు అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జస్ట్ మీకు అర్థం కావడానికి. సో అతను ఆఫీస్కి వెళ్ళే ముందల ఏం చేశాడు సార్ అంటే ట్యాప్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు అనమాట. ఏమవుతుంది సార్ ఆన్ లో ఉంటే? వాటర్ మొత్తం ఖాళీ అయిపోతుంది కదా. WATR వాటర్ ట్యాంక్ ఏదైతే కామన్ రిసోర్సెస్ అనేది ఉంటుందో అది దాని ఒక కెపాసిటీ 1K లీటరా, లేకపోతే 2K లీటరా, లేకపోతే మీద గట్టిగా మరి కట్టించడం మనకు తెలీదు, 10K లీటర్ అనేది మనకు తెలీదు. బట్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు అనమాట. ఆఫ్ చేయడం మర్చిపోతే ఏమవుతుంది సార్? కెపాసిటీ సంబంధం లేదు, అది కామన్ ఎలిమెంట్ అనమాట. ఏమవుతుంది సార్ అంటే మొత్తం ట్యాంక్ ఖాళీ అనమాట. కరెక్టేనా సార్? ఇది మీకు కూడా తెలిసి ఉంటుంది, ఇది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటుంది. ట్యాంక్ ఈజ్ ఎంప్టీ. కరెక్టేనా సార్? ఇక్కడ సార్ ఇది అర్థమవుతుందా? హ్యావ్ యూ గాట్ మై పాయింట్? ఒక అపార్ట్మెంట్ ఉంది, 5 ఫ్లోర్స్ ఉన్నాయి, 10 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్ లో 5 పోర్షన్స్ ఉన్నాయి. థర్డ్ ఫ్లోర్ లో ఒక పర్సన్ ట్యాప్ బంద్ చేయడం మర్చిపోయాడు. ఒక ట్యాంక్ ఉంది అనమాట. 1 లీటర్ అంటే 1000 లీటర్ అంటే మా అంటే నలుగురికి సరిపోతుంది. దగ్గర దగ్గర 10,000 లీటర్ పెద్ద ట్యాంక్ అనేది, మల్టిపుల్ ట్యాంక్స్ అనేది పెట్టాడు. ఫ్లోర్ కి ఒక ట్యాంక్ పెట్టుకుంటే సేఫ్టీ. కానీ ఇక్కడ ఏమైంది సార్ అంటే అన్నిటికీ ఒకటే ట్యాంక్ పెట్టుకున్నాడు. అది 1K లీటర్ అయినా 10,000 లీటర్స్ అయినా కానీ ట్యాప్ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఉన్న దాంట్లో చేస్తున్నారు కదంటే జస్ట్ అజంప్షన్ చేసుకోండి, వాటర్ మొత్తం ఎంప్టీ. తర్వాత ఏమైంది సార్? ఆ మోటార్ వేయాలి, మళ్ళీ పోతూనే ఉంటుంది. ఇక్కడ కూడా షేర్ డోసింగ్ ఏమవుతుంది సార్ అంటే మీకు కొన్ని ఏమి ఇస్తాడు తెలుసా? ఇన్ షేర్ లైక్ దిస్ ఇన్ షేర్ డోసింగ్, ఇన్ షేర్డ్ హోస్టింగ్ you will have షేర్డ్ రిసోర్సెస్, SHRD, షేర్డ్ RESOURCES. నీకు షేర్డ్ రిసోర్సెస్ అనేది ఇస్తాడు అనమాట. నీకు షేర్డ్ రిసోర్సెస్ అనేది ఇస్తాడు. ఆ షేర్డ్ రిసోర్సెస్ ఏం చేశారంటే
ఫస్ట్ వన్ విల్ బి బ్యాండ్ విడ్త్ అనమాట. బ్యాండ్ విడ్త్ అనేది ఇస్తారు. BAND బ్యాండ్ విడ్త్ అనేది ఇస్తాడు అనమాట. ప్లస్ ర్యామ్ అనేది ఇస్తాడు అనమాట. బ్యాండ్ విడ్త్ అంటే ఏంది, మీరు ఇంటర్నెట్ వాడుతుంటారు కదా, బై డిఫాల్ట్ మీకు ఇస్తాడా సార్ ఇంటర్నెట్ అంటే ఇవ్వడు. నెలకు 249, 299, 349 వేసుకుంటే డిపెండ్స్ అపాన్ యువర్ రీఛార్జ్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ 1 GB, 1.5 GB, 2 GB, 3 GB అట్లా ఇస్తాడు, లేకపోతే 4 GB ఇస్తాడు అనుకుందాం. ఇక్కడ బ్యాండ్ విడ్త్ అంటే ఏం చేస్తారంటే నీకు 24 hours లో 2 GB వాడేసినావు అనుకో, అడిషనల్ ప్యాక్ అనేది యూజ్ చేసుకో, లేకపోతే స్లోగా ఇంటర్నెట్ వస్తుంది, అది నీకు తట్టుకోలేవు, వేరే సైకాలజీ థింగ్స్ వచ్చేసాయి. కాబట్టి ఏం చేస్తే ఇన్స్టెంట్ రీఛార్జ్ చేసుకుంటావు. ఇక్కడ బ్యాండ్ విడ్త్ కూడా ఏం చేస్తారంటే నీకు వచ్చే ట్రాఫిక్ అన్నమాట. నీకు వచ్చే ట్రాఫిక్ 10,000 దాటింది అనుకో పైసలు కట్టు, లేకపోతే సర్వర్ అనేది ఆగిపోతుంది. నీ మొబైల్లో నెట్ అనేది ఎలాగైతే పనిచేయదో 24 hours లో, ఈ బ్యాండ్ విడ్త్ కూడా ఏమవుతుంది సార్ అంటే 30 days వరకు నీకు ఒక బ్యాండ్ విడ్త్ లిమిట్ అనేది ఇస్తాడనమాట. పర్ డే కాదు, ఎవ్రీ 30 days కి సైకిల్ అనేది అవుతుంటుంది. నీ మొబైల్లో డేటా వచ్చేసి 24 hours కి మళ్ళీ కౌంట్ అనేది అవుతుంది. ఈ బ్యాండ్ విడ్త్ అనేది హోస్టింగ్ తీసుకుంటావు కాబట్టి నువ్వు యానం ప్లాన్ తీసుకున్నా కానీ ద సైక్లిక్ విల్ బి 30 days అనమాట. సో నాకు 10,000 ట్రాఫిక్ అనేది వచ్చింది అనమాట. 11,000 ట్రాఫిక్ వచ్చింది, నీ హోస్టింగ్ పనిచేయదు అనమాట. ఎందుకు, దే హావ్ గివెన్ ఏ ప్రాపర్లీ సెగ్రిగేటెడ్. నువ్వు కొనే ముందన్న కొన్ని పాయింట్స్ అనేది రాస్తాడు అనమాట. తర్వాత ర్యామ్ అనమాట స్పీడ్ కోసం. తర్వాత ఏదో ప్రాసెసర్ అనేది అంటాడు, అదంతా మనకు తెలీదు. సో హై అంటే కొంచెం టెక్నికల్ గా కోర్ వాల్యూ ఏదైనా ఉంటుందా సార్ అంటే బ్యాండ్ విడ్త్ ఇస్తాడు, ప్లస్ రామ్ స్టోరేజ్ అని ఇస్తాడు అనమాట. STORAGE స్టోరేజ్ టైప్ అనేది ఉంటుంది, ప్లస్ ర్యామ్ అంటాడు, ప్లస్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే ఏదో SSL సెక్యూరిటీ అంటాడు, ఇంకా చెప్పుకుంటా పోతాడు అనమాట. ఓ 10 కొద్ది లిస్ట్ ఉంటాయి, విల్ షోకేస్ నౌ. సో ఇక్కడ ఏమైంది సార్ అంటే యాజ్ ఏ ఎంట్రీ లెవెల్ దిస్ విల్ అల్టిమేట్ అనమాట. ఎందుకంటే మొత్తం గుడ్ బ్యాడ్ మెయింటెనెన్స్ మొత్తం ఆడే చూసుకుంటాడు. ఇది కూడా ఏంది సార్, ఇది అంతా ఎందుకు చెప్తున్నాను సార్ అంటే ఇఫ్ యూ స్టార్ట్ ఏ బిజినెస్, నీకు ఒక కొత్త క్లయింట్ వచ్చాడు, అతను తగ్గట్టు డిజైన్ చేయాలంటే చేసి ఇచ్చేసి స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్ కాబట్టి తప్పుగా అనుకోకండి. బిజినెస్ హిట్ అయింది అనుకో 10,000 దగ్గర ₹1,00,000 పెట్టమంటే పెడతాడు. అదే బిజినెస్ హిట్ కాలేదనుకో 10,000 దగ్గర 5,000 ఇవ్వమంటే ₹1 కూడా ఇవ్వడు అనమాట. సో మార్కెట్ ఒక కండిషన్ తగ్గట్టు మస్ట్ ప్రొసీడ్ ద ప్రాసెస్, లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. సో ఇలాంటి కేసెస్ లో నేను ఏమంటాను సార్ అంటే నీకు ఏ బిజినెస్ వచ్చినా ఎలాంటి క్లయింట్ వచ్చినా ట్రై టు టేక్ ఏ షేర్ డోసింగ్ అనమాట. ఇట్స్ చీప్ అండ్ బెస్ట్. చీప్ అండ్ బెస్ట్ హ్యావింగ్ గుడ్ రిసోర్సెస్, హ్యావింగ్ గుడ్ RESOURCS. స్టార్టింగ్ START స్టార్టింగ్ అప్రాక్స్ 2.5K to 3,000 per annum. సో ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ట్రాఫిక్ విల్ విత్స్టాండ్, ట్రాఫిక్ విల్ విత్స్టాండ్ విత్ అప్ టు నీకు నెలకు 10,000 మంది నుంచి 20,000 మందికి వచ్చినా కానీ ఇది తట్టుకుంటుంది. అప్ టు 25,000 అని చెప్పేసి రాస్తున్నా. అంటే రోజుకి నీ వెబ్సైట్కి ఎంతమంది రావాలి సార్, 1000 మంది వస్తారా? 1000 మంది వస్తే నీ వెబ్సైట్ అనేది, నీ బిజినెస్ అనేది ఒక లెవెల్ అన్నమాట. ఈ లాజిక్ తెలియకుండా మార్కెట్లో సో నెలకు మీకు ఎంతమంది వస్తారు సార్ అంటే అతను అడగరు, మంచిగా ఉండాలంటాడు అనమాట. కదా మంచిగా ఉన్నాడు అంటే డాక్టర్ దగ్గర నిజం అబద్ధం చెప్పాలంటారు కదా, అబద్ధాలు ఏం రాయొద్దు, మొత్తం నిజం చెప్పమంటాడు కదా. ఇతను కూడా ఎక్సలెంట్, నాకు వెబ్సైట్ అనేది సూపర్గా ఉండాలనేసరికి పెద్ద హోస్టింగ్ ఇస్తాడు, దాంట్లో 1% కూడా వాడరు అనమాట. సో మీరు ఏ బిజినెస్ తీసుకున్నా కానీ ట్రై టు గో అండ్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. SSL అనమాట. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి, దీని మీద మనకు ఉంటుంది. సరే మీకు ఇది ఇప్పుడు వద్దులేండి, ఇది మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. ఇట్లాంటి మోర్ అని చెప్పేసి రాస్తున్నా, విల్ డిస్కస్. ఓకేనా, సెక్యూర్ సాకెట్ లేయర్ అనమాట, విల్ డిస్కస్ లేటర్, వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ దేర్. సార్ ఇది అర్థమైందా? ఇది అర్థమైందా? ఇంతగానం ఉందా సార్ ఇందులో సబ్జెక్ట్లో? ఎస్, వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఓకేనా. సో మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ట్రై టు గో ఫర్ షేర్డ్ హోస్టింగ్ వెళ్ళిపోండి. సంవత్సరానికి 2,500-3,000 కంటే బిల్లు దాటదు. ఒక లెక్క వచ్చింది అనుకో, ఎంబటే మీరు మొబైల్లో రీఛార్జ్ అనేది ఎలాగైతే చేసుకుంటారో నెక్స్ట్ ప్లాన్ కి ఎంబటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. విత్ ఇన్ మినిట్స్ లో అయిపోతుంది. నువ్వు పొరపాటున పైసలు ఎక్కువ పెట్టి కొన్నావు అనుకో అయిపోతుంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, చెప్పమంటారా? వేరే హోస్టింగ్ అంతా అర్థమైపోతుంది, ఒక బోర్ కొడుతుంది, ఓ 2 minutes ఇంట్రెస్టింగ్ ఉంటుందో నాకు తెలీదు. కెన్ ఐ టెల్ వన్ ఎగ్జాంపుల్? యా, డన్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను సార్ అంటే, సార్ మా బాబు బర్త్డే ఉందన్నమాట వచ్చే ఇయర్లో. నేనేం చేస్తున్నా, బాబు బర్త్డే ఉంది కాబట్టి ఐఎమ్ రీసెంట్లీ బ్లెస్డ్ విత్ ఏ బాయ్ ఆన్ June 20. ఓకేనా. నాకేం కావాలి సార్ అంటే నెక్స్ట్ ఇయర్ June 20కి ఫస్ట్ బర్త్డే చేద్దాం అనుకుంటున్నా. అంటే నా గురించి చెప్తున్నాను. సో నా సైడ్ ఎంతమంది వస్తారు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, మా అమ్మ సైడ్ కావచ్చు, నాన్న సైడ్ కావచ్చు, లేకపోతే నా ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, అమ్మాయి వాళ్ళ సైడ్ ఎవరు ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారా, చుట్టుపక్కల ఉన్నారా, మహా అంటే చూస్తే ఓ 200 మంది వస్తారనమాట. ఆ 200 మందికి కావాల్సినట్టు నేనేం చేసుకుంటా, ఫుడ్ ఐటమ్స్ అంటే బఫెట్ సిస్టమో లేకపోతే ఇంకేదైనా ఒక మంచి
ఫంక్షన్ హాల్లోనే నేను బుక్ అనేది చేసుకుంటాను అనమాట. ఓకేనా? సో ఇక్కడ నేను 200 మంది ఓవరాల్ క్యాలిక్యులేషన్ చూసుకుంటే అతనికి 150 మందికి చెప్తే 200 మందికి చేసేస్తాడు. అట్ ద సేమ్ టైమ్ నేను 200 మెంబర్స్‌కి ఆర్డర్ ఇచ్చినాననుకో అడ్జస్టబుల్ విత్ 20-30 ఆర్ 50 వరకు అడ్జస్ట్ అనేది అయిపోతుంది ఈజీగా. అదే గాకుండా నేను ఇవన్నీ మినిమమ్ క్యాలిక్యులేషన్ లేకుండా వెన్ ఐ గివ్ 500 మందికి ఫుడ్ చేయమంటే బెస్టా? లాసా? 200 ఈస్ గుడ్. 150 ఈస్ గుడ్. 220 ఈస్ గుడ్. దట్ విల్ బి అడ్జస్టెడ్. కొంచెం ఎక్కువైనా సరిపోతుంది. అదే ఇప్పుడు నాకు ఫంక్షన్ ఉంది. 500 మందికి 1000 మందికి చేయమంటే చేస్తారా ఇట్లా? మీ లైఫ్‌లో కూడా జరిగే ఉంటుంది కదా! ఇక్కడ కూడా రిసోర్సెస్ అనేది ట్రై టు కంపేర్ విత్ యువర్ రియల్ టైమ్. నేను ఒక ఫంక్షన్ ఇంట్లో చేస్తే ఎంతమంది వస్తున్నారు? మెయిన్ రిసోర్సెస్ అన్నమాట. వాళ్ళకి ఫుడ్ ఎలా, వాళ్ళకి ఎమ్యూనిటీస్ అనేది ఎలా చూసుకోవాలి? ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, ట్రాన్స్‌పోర్ట్ అంత ఉంటుంది. నేను 500 మందికి వస్తే నాకు ఎంత ట్రాన్స్‌పోర్ట్ కావాలి? ఎంత చూసుకోవాలి? గుడ్ అండ్ బ్యాడ్ ఇవన్నీ మీరు లెక్కలేసుకోవాలి సార్. హోస్టింగ్‌లో కూడా సేమ్ రియల్ టైమ్ సినారియోని యూ కెన్ కంపేర్ అన్నమాట. ఇలా కంపేర్ చేస్తేనే మీకు అర్థం అనేది అవుతుంది. సార్ అర్థమైందా ఇప్పుడు? సార్ ఇది అర్థమైందా? నీ మ్యారేజ్ కూడా జరుగుంటుంది కదా! మినిమమ్ క్యాలిక్యులేషన్‌తోనే ఎళ్తుంటుంది. ఇక్కడ కూడా స్టార్టింగ్ నీ మొబైల్ తెలుసు, రియల్ టైమ్ సినారియో తెలుసు, హోస్టింగ్ కూడా తీసుకునేటప్పుడు ఇది చూసుకుంటే చాలు. సో మీరు మీ డ్రీమ్ హోమ్ అనేది ఉంటుంది. నాకు 100 స్క్వేర్ సింపుల్‌గా చెప్పాలంటే 100 గజాలు కావాలా, 2 సెంట్లలో కావాలా, 3 సెంట్లలో కావాలా, లేకపోతే 150 గజాల్లో కావాలని మీరు చూసుకుంటారనమాట. సో మార్కెట్‌లో క్రోర్స్ ఆఫ్ ఉంటుంది. నీ దగ్గర ఉన్న బడ్జెట్ బట్టి నువ్వు చూసుకుంటావు. క్లయింట్ బడ్జెట్ తగ్గట్టు మనం ఆలోచించి బెస్ట్ అవుట్‌పుట్ ఇస్తే చాలు సార్. ప్రతి ఒక్క దాంట్లో కమిషన్ కూడా వస్తుందన్నమాట. థాట్స్ ఇట్. థాంక్ యూ.